నాకు ఇంకొకటి మీలో కనిపించే కోణం, ఒక వ్యూహ చతురత కనపడుతుంది. ఎలాగో చెప్పనా, కమెడియన్గా సక్సెస్ అయ్యే టైంలో మీరు హీరో అయ్యారు. హీరోగా ఇబ్బడిగా అవకాశాలు, 20-30 సినిమాలు ఒకసారిగా వచ్చి పడ్డ పరిస్థితి. 52 సినిమాలు చేశారు అదే 4 సంవత్సరాల్లో. అదే యమలీల తర్వాత. అయినా కానీ మీరు చాలా చతురంగా, చాలా తెలివిగా హీరోనే నేను అని అనుకోకుండా మిగతా వాళ్ళతో రిలేషన్స్ అలాగే పెట్టుకుంటూ కమెడియన్గా అలాగే కొనసాగుతూ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళారు. అంటే యూజువల్గా రాజకీయాల్లో వాడతారు ఈ పదం, కానీ నేను ఇక్కడ వాడేస్తున్నాను. ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారు. మీకు ముందున్న వాళ్ళు తర్వాత వాళ్ళు మటుకు బోల్తా పడిపోయారు. దాని గురించి ఏమైనా చెప్తారా సార్? ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి. నేనేం చెప్పానంటే ఎదిగే కొద్దీ ఒదుగుండాలి అనేది ఎందుకు చెప్పానంటే, ఇది నేను పాటించా, ఇది ప్రతి యాక్టర్ పాటించాడు. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి నేను విర్రవీగాను అనుకోండి, చాలాలేవా చాలా చూసాం ఇట్లాంటివి. అప్పట్లో మీ నానే ఇలా లేడు, మాతో సరదాగా ఉండేవాడు, నువ్వేంటి పెద్ద పుడింగ్గా, చాలాలే పక్కనుండు అంటారు. మన టైం బాగున్నప్పుడు మన అందరిని పొగుడతారండి. మన టైం ఏ రోజైతే బ్యాడ్ వచ్చిందో అక్కడి నుంచి లేనిపోయిని సృష్టించి మన మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు. నేను ఏదైనా మీటింగ్లకు కానీ ఏదైనా చెప్పాలంటే ఒక మంచి చెడు ముందు ఒక కథ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఆ కథ ఏంటంటే, అన్ని దేశాల నుంచి పీతలు వచ్చినాయి, క్రాబ్స్. పీతలు తెలుసు కదా? తెలుసు. పీతలు అన్ని దేశాల నుంచి పీతలు వచ్చినాయి. వెరీ గుడ్. అన్నిటికీ మూతలు ఉన్నాయి, ఇండియా దానికి మూత లేదు. ఓ మై గాడ్, అన్ని డబ్బాలకి పీతలకి పైన మూతలు ఉన్నాయి, ఇండియా దానికి మూత లేదేంటి, బయటకు వచ్చేస్తాయేమో అనగానే ఒకడు పక్కోడు చెప్పాడు, డోంట్ వరీ, ఇండియాలో పీతలు ఒక్కటి పైకి రావడానికి ట్రై చేస్తే మిగతావి దాన్ని పట్టుకుని కిందకి లాగుతాయి, అందుకని ఏ ఒక్క పీత కూడా బయటికి రాదు ఓకే అని చెప్తుంటారు. అది మన భారతదేశంలోనే ఉంది ఎక్కువ. యమునా కిషోర్ ఎంత కష్టపడితే ఈ రోజున ఈ పొజిషన్లో ఉంటాడు. అఫ్కోర్స్ ఒక మంచి చిన్న ఇల్లు అయినా అద్భుతంగా కట్టుకున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు పెద్దోళ్ళు. సో మీరు ఓకే, భగవంతుడు మీకు ఈ ఆర్ట్ ఇచ్చాడు, మీరు బాగున్నారు. యమునా కిషోర్ పైకి వచ్చేస్తున్నాడు, ఎలా లాగేయాలి కిందకి అని ఏ రోజైతే నేను అనుకున్నాను నా మనసులో, నా మైండ్లో, ఆ నెక్స్ట్ డే భగవంతుడు నన్ను కిందకి లాగేస్తాడు. మిమ్మల్ని 3వ మెట్టు మీద ఉన్నోడిని తీసుకెళ్ళి 13వ మెట్టు మీద కూర్చోబెడతాడు. అది ఇష్టం లేదు. అంటే చాలామంది అనుకుంటారు, ఏంటంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడా, రాళ్ళుగు రప్పలకి మనం పూజిస్తున్నాం అని. ఆ కాన్సెప్ట్ తప్పండి. భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనకి ఈ లైఫ్ ఇచ్చాడు. కరెక్ట్.